గతంలో అన్నా క్యాంటీన్ 14-19లో సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తామని ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద కట్టుబడి రేపు రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం మొదటి విడతగా చేస్తున్నారు. దాంట్లో శ్రీకాకుళంలో గతంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర 7 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి 2 అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ 2 క్యాంటీన్లకి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఆల్రెడీ 90% పనులు కంప్లీట్ అయిపోయాయి. అలాగే 7 రోడ్ జంక్షన్ దగ్గర 70% పనులు కంప్లీట్ అయ్యాయి. వారం 10 రోజుల్లో మొత్తం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. పేద ప్రజల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్స్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మంత్రి గారు, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు, మన గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖున మొదటి విడతగా లాస్ట్ ఇయర్ ఏవైతే 2019 నాటికి ఆగిపోయాయో అంటే అన్న క్యాంటీన్స్ పనిచేస్తూ వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని ఇచ్చినటువంటి టార్గెట్లో మన శ్రీకాకుళం నగరంలో 2 అన్న క్యాంటీన్స్, ఒకటి ఇక్కడ పుట్టిస్టామ్ జంక్షన్లో, రెండవది 7 రోడ్ జంక్షన్లో 2 కూడా రన్ అయ్యేటివి గతంలో 2019 మునుపు. తిరిగి వీటిని మున్సిపల్ కార్పొరేషన్ నుండి రెనోవేషను చేసి అన్ని రకాలుగా కూడా ఏదైతే మనకు 2015-16లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయో ఆ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇచ్చి అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేస్తున్నాం. ఇది పుట్టిస్టామ్ జంక్షన్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో ఇది రెడీ టు ఇనాగరేషన్ అవుతుంది. 7 రోడ్ జంక్షన్లో కూడా నెక్స్ట్ 5-6 డేస్లో కంప్లీట్ అవుతుంది. దీన్ని ప్రతిరోజు కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో పరిచయం చేస్తున్నారు. మన 2 కూడా దాదాపు ఇనాగరేషన్కి మునుపు ఇందాక గౌరవ శాసనసభ్యులు శ్రీకాకుళం వారు చెప్పినట్టు 1 వీక్ ముందే మనం రెడీ చేసేసుకుంటున్నాం.